నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నేతల గన్మెన్ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి కారణం ఏమై ఉంటుందని చర్చ నడుస్తోంది. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయా? సీఎం సభకు దీనికున్న లింక్ ఏమిటి? నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతలకు గన్మెన్ను తొలగించింది ప్రభుత్వం. నల్లగొండ మేయర్ భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గన్మెన్ను తొలగించింది. అలాగే నల్లగొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ల గన్మెన్ను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సాధారణంగా గన్మెన్ను కేటాయించిన తర్వాత వాళ్ల కొనసాగింపుపై నిఘా వర్గాల నుంచి వార్షిక రిపోర్టులను తెప్పించుకుంటుంది ప్రభుత్వం. వాటి ఆధారంగా గన్మెన్ను కొనసాగించాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటుంది. సమీక్షలో భాగంగానే నలుగురు నేతలకు గన్మెన్ను తొలగించినట్లు తెలుస్తోంది. బుర్రి శ్రీనివాసరెడ్డి, నేతి విద్యాసాగర్ గన్మెన్ను ఉపసంహరణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. బుర్రి శ్రీనివాసరెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కొందరు బెదిరించారు. పదే పదే బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందని గన్మెన్ను కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు నిఘా వర్గాల నివేదికను కూడా పరిశీలించి 2+2 పద్ధతిలో మొత్తం 4 గన్మెన్ను కేటాయించింది ప్రభుత్వం. గతంలో రద్దు చేసిన గన్ లైసెన్స్ కూడా పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి గన్మెన్ తొలగింపు వెనుక ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎం సభావేదికపై జరిగిన గొడవ కూడా ఓ కారణం అనే టాక్ వినిపిస్తోంది. వేదికపై ఉన్న కొందరు సీఎం సెక్యూరిటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించడాన్ని సీఎంఓ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై సీఎం సెక్యూరిటీ, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపినట్లు సమాచారం. సీఎం వేదిక దిగుతుండగానే జరిగిన తోపులాటపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే నిఘా వర్గాల రిపోర్టు మేరకు మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ భర్త బుర్రి శ్రీనివాసరెడ్డి గన్మెన్ను పూర్తిగా ఉపసంహరించినట్లు తెలుస్తోంది. నేతి విద్యాసాగర్ గన్మెన్ తొలగింపు వ్యవహారం వెనక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై తన సన్నిహితుల వద్ద విద్యాసాగర్ నోరు పారేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నోట ఈ నోట ఆ విషయం ఎమ్మెల్యేకు చేరడంతో పార్టీ పెద్దల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి భద్రతాపరమైన ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత గన్మెన్ను తొలగించింది ప్రభుత్వం. నల్లగొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ల గన్మెన్ ఉపసంహరణ రొటీన్ ప్రక్రియ అంటున్నా దాని వెనుక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు సీనియర్ నాయకులు. మొత్తానికి అంతర్గత కారణాలు ఏవైనా అధికార పార్టీతో పాటు బీజేపీ నేతల గన్మెన్ను తొలగించడం, మరీ ముఖ్యంగా సీఎం సభ తర్వాత అది జరగడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.